ఈ ఒక్క రీల్ తో మీకు ప్రోగ్రెషన్ చాప్టర్ మొత్తం నేర్పిస్తా. వీలైతే షేర్ చేసుకోండి లేదా సేవ్ చేసి పెట్టుకోండి. ప్రోగ్రెషన్ లో మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రీ ప్రోగ్రెషన్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఇక్కడ ఒక సిరీస్ ని అబ్జర్వ్ చేయండి. దీని మధ్యలో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ మధ్యలో డిఫరెన్స్ మనకు 4 ఉంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ లో కూడా 4 ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు 4 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ ఉంది. ఇలా డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ అంటాం దీన్ని, దీంతో డినోట్ చేస్తాము. ఈ డిఫరెన్స్ సేమ్ ఉంటే ఈ సిరీస్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. ఓకే, సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మనము ఏదైనా nth టర్మ్ ఫైండ్ చేయాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో థర్డ్ టర్మ్ ఫైండ్ చేయాలి అంటే మనము ఇక్కడ A3 పెట్టుకొని n అనేది 3 అవుతుంది. A అంటే ఫస్ట్ టర్మ్, D అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 4. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 13 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. ఈ మొత్తం సమ్ కావాలి అంటే మనము ఈ ఫార్ములా యూజ్ చేస్తే చాలు. ఎప్పుడు AP లో ఉన్నప్పుడు అవి. సో n/2 × 2a + n - 1 × d. A అంటే ఫస్ట్ టర్మ్, n అంటేనేమో నెంబర్ ఆఫ్ టర్మ్స్, D అంటేనేమో కామన్ డిఫరెన్స్. సో దిస్ ఈస్ అబౌట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం చూడండి. The third and ninth term of an AP are -8 and 10. వాట్ ఈస్ ద 16th టర్మ్ అంటున్నాడు. ఇక్కడ థర్డ్ టర్మ్ అండ్ 9th టర్మ్ ఇస్తున్నాడు, 16th టర్మ్ ఫైండ్ చేయమంటున్నాడు. 16th టర్మ్ కావాలంటే మనకు nth ఫార్ములా ఏముంది, A16 = ఫస్ట్ టర్మ్ A ప్లస్ n - 1 అంటే 16 - 1 × D. 16th టర్మ్ అనేది మనకు A + 15D అంటే మనకి ఇక్కడ A కావాలి, D కావాలి. అప్పుడు మనకు 16th టర్మ్ వస్తుంది. దీంతోనే మనం తీసుకుందాం. థర్డ్ టర్మ్ ఎంత అంటున్నాడు, A3 = A + 3 - 1 × D కదా. థర్డ్ టర్మ్ ఎంత అంటుండు, -8 అంటున్నాడు. A + 2D ఈక్వేషన్ 1 అవుతుంది. నెక్స్ట్ 9th టర్మ్ ఎంత అంటున్నాడు, 10 = A + 9 - 1 అంటే 8D ఈక్వేషన్ 2. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 2 ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది. ఇదేమవుతుంది, 2D - 8D ఎంత, -6D. -8 - 10 ఎంత, -18. ఇక్కడ నుంచి మనకు మైనస్ క్యాన్సల్, 6 1 6 3. సో కామన్ డిఫరెన్స్ అనేది 3 వచ్చింది. కానీ ఇప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ కావాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. తీసుకొని -8 = A + 2 × కామన్ డిఫరెన్స్ 3 వచ్చింది కదా. సో -8 = A + 6. ఈ 6 సైడ్ తీసుకొస్తే -6 అవుతుంది. -8 - 6 = A. -8 - 6 ఎంత, -14. సో ఫస్ట్ టర్మ్ అనేది మనకు -14 వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 16th టర్మ్ వస్తుంది మనకు. A అంటే -16 + 15 × కామన్ డిఫరెన్స్ 3 వచ్చింది. సో -16 + 45. సో మీ ఆన్సర్ వచ్చేసి 31. సో ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. ఈ రీల్ వెంటనే షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.